కులాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే మావిగన్ ప్రతిపాదన అంటూ వైసీపీపై విమర్శలు చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయి అన్నారు. అమరావతి అనేది ఒక ప్రత్యేక నగరం అని చెప్పారు. అమరావతిలో నారాయణ, అనగాని, సవిత పర్యటించారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను మంత్రులు పరిశీలించారు. ఐకానిక్ బిల్డింగ్స్ వేగంగా పూర్తవుతున్నాయన్నారు. అని ఇంకా ఏమన్నారో మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ద్వారా తెలుసుకుందాం. రాజధాని చాలా వేగంగా రూపుదిద్దుకుంటుంది. అమరావతి ఒక షేప్ తీసుకుంటుంది. ప్రస్తుతం మనతో రెవెన్యూ మంత్రి ఈరోజు అమరావతిలో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలని పరిశీలించారు. ప్రస్తుతం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. సార్, చాలా వేగంగా షేప్ చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. 13న వీటిని హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు జీఐడీకి అన్నట్టుగా. సో ఏంటి సార్ మీ ప్రయారిటీస్ ఎట్లా ఉంటున్నాయి? తెలుగు జాతి కళ. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాంతానికి రాజధాని లేదు, హైదరాబాద్ నుంచి పరిపాలన ఉండకూడదనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చిన తర్వాత తక్కువ సమయంలో ఎన్నో అంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ల్యాండ్ పూలింగ్ చేయటం, వాళ్ళందరికీ రైతులకి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వటం, దాని తర్వాత ఈ యొక్క బిల్డింగ్స్ అన్ని కూడా స్టార్ట్ చేయటం, తర్వాత 9 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు అయిన తర్వాత కూడా ఇవన్నీ గ్రాఫిక్స్ అని చెప్పి తర్వాత వచ్చినటువంటి గొడ్డలి పార్టీ ఏదైతే అందరికీ అబద్ధాలు చెప్పి ప్రభుత్వం తెచ్చుకుందో 2019 వచ్చిందో ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మళ్ళీ దీన్ని తప్పదు. ఎందుకంటే 2017-18లో తప్పకుండా అమరావతి రాజధాని ఉండాలి, ఇది ఆంధ్ర రాష్ట్రానికి సెంట్రల్లో ఉంది, పక్కన నది ఉంది, వాటర్ ప్రాబ్లం ఉండదు, తప్పకుండా 30,000 ఉండే ఎకరాలు ఉండాలని చెప్పి ఎస్ అని చెప్పినటువంటి గొడ్డలి పార్టీ నాయకుడు తర్వాత మాట మార్చి 3 రాజధాని అన్నాడు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు మ్యావీ గన్ అంటాడు. అదే అంటే మీరు చూస్తూ ఉన్నారు, అన్నింటిలో ట్రోల్ అవుతూ ఉన్నారు. ఈ అంటే నిలకడలేనటువంటి మావిగన్కి సంబంధించి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి లాస్ట్ రివ్యూ చేస్తూ విజయవాడ, గుంటూరులో కూడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి జరగాలి, 29 గ్రామాలు మాత్రమే కాదు అభివృద్ధి అంటూ తీసుకున్న దాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ. మీరు చూడండి, మేము ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూసుకోండి, అభివృద్ధి చూసుకోండి. ఒక్క ప్రాంతాన్ని మేము ఎప్పుడు ఇది చేయలేదు. అమరావతి ఒక సపరేట్ ఎంటిటీ, రాజధాని అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇది మీరు చూస్తే వారు చెప్పినట్టు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం దగ్గర అంతా కూడా సిఆర్డీలో ఉన్నటువంటి ప్రాంతమే. ఇదేం కొత్తగా కనుక్కుని చెప్పిందని కాదు. కాకపోతే ఆ విధానం, ఆలోచన తీరు మొన్న ఓన్లీ విజయవాడ అంటాడు అంటే విధానం తప్పండి. చూడండి, మీరు విశాఖపట్నం ఒక ఎకనామిక్ జోన్గా, గ్రోత్ కారిడార్గా మేము దాన్ని డెవలప్ చేస్తాను. ఈ ప్రాంతాన్ని అమరావతి గ్రోత్ కారిడార్గా మనం చేస్తా ఉన్నాం. కిందకి వెళ్తే రాయలసీమ వెళ్తే మనకి స్పేస్ సిటీ వస్తూ ఉంది, డ్రోన్ సిటీ వస్తూ ఉంది, తిరుపతి సెంట్రిక్గా. ఇట్లా వివిధ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ప్రాంత అభివృద్ధి చెందాల లక్ష్యంతో పనిచేస్తా ఉంటాం. ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి కన్ఫైన్ అయ్యి ఎప్పుడు చేయం. మేము తెలుగు జాతి ఉన్నతంగా ఉండాలా, ఈ ప్రపంచంలోనే ఒక స్థాయికి. అమరావతిలో మరొక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం ఒక 5,000 ఎకరాలని తీసుకోవడానికి 21వ తేదీ క్యాబినెట్లో డెసిషన్ తీసుకోబోతున్నాం అంటూ నిన్న మంత్రి నారాయణ చెప్పారు. ఇది దానికి సంబంధించి అన్ని ఎకో సిస్టమ్ అనేది ఉండాలి చెప్పాను. ఆసుపత్రులు, స్కూళ్ళు, మీకు కావాల్సిన ఎమ్యూనిటీ కేంద్రాలు, లేకపోతే క్లబ్ హౌస్లు, డిఫరెంట్ దాంట్లో అన్నీ కావాలి. కాబట్టి దాంట్లో భాగంగా ఎయిర్పోర్ట్ కూడా, ఎందుకంటే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ ఉంటేనే మనకి రేపొద్దున అన్ని రకాలుగా ముందుకెళ్ళగలం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనమాట. సో దాంట్లో భాగంగా ఉంటుంది. సో ఆ విధంగా ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రాంతానికి అవసరం కాబట్టి మహానగరంగా తీర్చిదిద్దబోతున్నాం కాబట్టి తప్పకుండా ఎయిర్పోర్ట్ కూడా. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సత్యనారాయణతో ఈశ్వర్, TV9 రాజధాని అమరావతి నుంచి.